జనసేన తక్కువ స్థానాల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి 100% స్ట్రైక్ రేట్ సంపాదించుకుంది. ఇటు అసెంబ్లీ స్థానాల్లో కానీ, పార్లమెంట్ 2 స్థానాల్లో కానీ పూర్తి విజయం సాధించడం ఖచ్చితంగా ఆ పార్టీకి రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కానీ పెద్దపీట వేయబోతోంది. గెలుచుకున్న ఇద్దరు ఎంపీల్లో ఒకరికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒకరు ఉదయ్ శ్రీనివాస్, 2 బాలశౌరి. కాబట్టి ఎంపీగా బాలశౌరి గతంలో కూడా వరుసగా పోటీ చేసి గెలుస్తున్న నేపథ్యంలో ఆయనకి ఈసారి కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఉదయ్ శ్రీనివాస్ ఫస్ట్ టైం ఎంపీగా బరిలోకి దిగి ఆ గ్లాస్ వేవ్లో ఆయన కూడా గెలవడం, అలాగే స్థానికంగా కూడా మొత్తం 21 స్థానాల్లో కూడా పూర్తిగా విజయం సాధించిన నేపథ్యంలో జనసేన ఒక ఘనమైన విజయాన్ని 100% స్ట్రైక్ రేట్తో సాధించిన నేపథ్యంలో ఆయన్ని ప్రశంసలతో కూడా ముంచెత్తారు ప్రధాని నరేంద్ర మోడీ. ఎన్డీఏ కూటమి తరపున మొదటి నుంచి కూడా బీజేపీతో వెన్నంటి ఉండి ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పాటుకు కూడా కీలక భాగస్వామి అయిన, కీలక కారకుడైన పవన్ కళ్యాణ్ గారికి పెద్దపీట వేయబోతున్నారు. ఈ నేపథ్యంలో జనసేనకు కూడా 2 ఎంపీల్లో ఒకరికి కేంద్ర మంత్రి పదవి దక్కబోతోంది అని ప్రచారం అయితే జోరుగా సాగుతోంది.